హలో. నేను డాక్టర్ సీతా కట్ట, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఓమ్ని హాస్పిటల్స్, కూకట్పల్లి. ఈరోజు మనం మలేరియా గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మలేరియా అనేది మస్కిటో బార్న్ డిసీజ్ అండి. ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో అనేది కుట్టడం వల్ల మనకి ఈ మలేరియా అనేది వస్తుంది. మలేరియాలో ఏం లక్షణాలు ఉంటాయనేది ముందుగా చూద్దాం. సో, మనకి హై గ్రేడ్ ఫీవర్స్ రావడము, టెంపరేచర్ 102, 103 వరకు రికార్డ్ అవ్వడం అండ్ దాంతో పాటు విపరీతమైన చలి ఉండడము, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, హీమోలైసిస్ అవ్వడము, జాండిస్ రావడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో, ఈ మలేరియా అనేది ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా దీనిని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో, కామన్‌గా 4 టైప్స్ ఆఫ్ మలేరియా అనేది మనం వింటూ ఉంటాం. సో, దాంట్లో మనం ప్లాస్మోడియం వైవాక్స్ అనే మలేరియాని కామన్‌గా చూస్తూ ఉంటాము. సో, దీనికి ట్రీట్మెంట్ అనేది ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత త్వరగా మనం ఈ సింప్టమ్స్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే హాస్పిటలైజేషన్ ఛాన్సెస్ కూడా చాలా వరకు తక్కువుంటాయి. సో, ఈ మలేరియా అనేది మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సరౌండింగ్స్‌లో మస్కిటో బ్రీడింగ్ సైట్స్ అనేది లేకుండా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంట్లో మస్కిటో నెట్స్ వాడుకోవడం అండ్ మెష్ డోర్స్ వాడడం అండ్ అలాగే పిల్లలకి ఫుల్ స్లీవ్ ఉన్న క్లోతింగ్ వేయడం అండ్ అలాగే మస్కిటో రెపెల్లెంట్స్ క్రీమ్స్ అనేది వాడడం వల్ల ఈ మలేరియా అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థాంక్ యూ.